ఎంత తెలంగాణ స్టేట్ కు సీఎం అయినా ఒకప్పటి సహచరుడు. ఇప్పటి ఏపీ సీఎం చంద్రాల సార్కు దగ్గరలోనే ఉంటాడు రేవంత్ రెడ్డి సార్ అనుకుంటా. పొలిటికల్ సర్కిల్లో పొట్టు పొట్టు టాక్ నడుస్తుంది. మన రాష్ట్రంలో బాజాబ్తో కొన్ని ముచ్చట్లు బాబాయ్ చెప్తుంటేనే రేవంత్ సార్ ఫాలో అవుతాడని కూడా ఇనొస్తుంటాయి. అసొంటి మాటలు మరి ఆయనతో నిజమేనేమో అనే తీరే ఇగో ఇట్లా ఏపీ పేరు మీద తెలంగాణ సర్కార్ ఆఫీసులలో కాగితాలు టైప్ అవుతున్నాయి అంట, కానొస్తున్నాయట నిన్నయాల. వారే వాహ్! జోర్దార్ తాలియా! కాంగ్రెస్ సర్కారు మార్పు తెస్తాము, సర్పేజ్ కడిగినట్టే చేస్తాము అని అంటే పబ్లిక్ జీవితాలలో మార్పు తెస్తారు అనుకున్నాం కానీ ఇట్లా ఏకంగా తెలంగాణ రాష్ట్రం పేరునే మార్చి ఏపీగా మారుస్తారు అనుకోలే. సూపర్ పొర్రి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం పేరు జాగాల ఆంధ్రప్రదేశ్ అని రాసి సర్కార్ ఆఫీసులనే సపోర్ట్ చేయకుండా తిప్పుతున్నారని అంటే ఏమనాలి చెప్పుర్రిగా. ఓ పత్రిక పంపిన రిజైండర్ల తెలంగాణ అని కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని టైప్ చేసి పెడితే రాష్ట్ర R&B డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ సంతకం కూడా పెట్టి బయటికి ఇడిసిర్రు. దాంతో ఇది ఇంత వైరల్ అయి సోషల్ మీడియాలో వేడి చర్చ నడుస్తున్నది. మరి ఇది చూసి చూడకుండా గలత్ల టైప్ అయినట్ట, లేకుంటే ఆయనతో ఒకప్పటి తమ సహచరుడు చంద్రాల్ సార్ బ్రీఫ్ ఇతే ఆయన ఆదేశాలతో మార్చిర్రా? ఈడుతోనే అవుతారా లేకుంటే ఇంకా రేపు అన్ని జాగాలు ఇదే కంటిన్యూ చేస్తారా? ఆయనతో వాళ్ళని అడిగితే ఆ మిస్టేక్లు అయింది అనే కవర్ చేద్దాం అనుకుంటుర్రా లేకుంటే మాకు తెలియదని మసిపూసే మాస్టర్ ప్లాన్ వేస్తుర్రా? అంటే ముందే తెలుసుకుంటే మెంటల్ గా ప్రిపేర్ అయి ఉందామని అనుకుంటా రేవంత్ రెడ్డి సార్కు సురుకులు పెట్టుకుంటా ఇంటర్నెట్ లో ఇరుగా మరగా ఇచ్చి పడేస్తున్నారు తెలంగాణ వాదులు. లేకుంటేందయ్యా, ఓ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి రాష్ట్రం పేరే తప్పుగా టైప్ చేసుడు, ఆఫీసర్లు చూడకుండా సంతకాలు పెట్టి ప్రెస్ కిడుసుడు అంటే ఆటలా అని అనుకుంటూ అరుచుకుంటారు తెలంగాణ సమాజం అంతా. మరి దీని మీద సర్కార్కి వెళ్ళి ఎవరైనా ముంగట్టుకొచ్చి మాట్లాడతారో లేకుంటే ఎయిట్ సేరాయకి ఇంత దానికి ఏముంది గింజుకుంటారో అని అంటారేమో చూడాలి. ఇక డ్యాంక్స్ తోని బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే శ్రీలీల ఇప్పుడు ముచ్చటతోని సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఏదైనా కొత్త సినిమా ముచ్చట్లన్నా అని అంటే కాదట, ఇప్పట్లో సినిమాలే చేయదన్న ముచ్చటతోనట. ఇంకో దిక్కు క్రికెటర్ తోని శ్రీలీల రిలేషన్లు ఉందని ఈయనొస్తుండే వరకల్లా ఆ ముచ్చటకి ఈ బ్రేక్ ముచ్చటకి ఏమన్నా లింక్ ఉందా అని అంటే మడత పెట్టి అనుకుంటా వరుస ఆఫర్లతో ఇండస్ట్రీని మడత పెడుతున్న శ్రీలీల ఈ నడుమ క్రికెటర్ తిలక్ వర్మతో డీప్ రిలేషన్ ఉంది అనుకుంటూ వస్తున్న ముచ్చట్లు ఇంటర్నెట్ లో చెక్కర్లు సిక్సర్లు కొడుతున్నాయి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్లల్లా ఇద్దరు ఫోటోలను ఎడిటింగ్ చేసి ఏకదం ఆర్ఆర్లేసి పురాగా పూల్ పనుల వీడియోలో తీరేది పోవట్టిరు. ఇక ఇంకో దిక్కు ఇదే ఫ్లోలా ఇప్పట్లో శ్రీలీల కొత్త సినిమాలు ఏం చేస్తలేదు, బ్రేక్ తీసుకుంటుంది అనుకుంటూ ఇనొస్తుండే వరకలా ఈ రెండు ముచ్చట్ల లింకు కలిపి ఇదంతా లవ్ ఎఫెక్ట్ ఏనా అనుకుంటూ రాసుకొచ్చిరు చాలా మంది. ఇక ఇదే ముచ్చట మీద శ్రీలీల మమ్మీ మాట్లాడుకుంటా క్లారిటీ ఇచ్చింది. అసలు తిలక్ వర్మని మా బుజ్జి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కలవనే లేదు, మాట్లాడనే లేదు. ఎవరు చెప్తారా ఇసోంటి మీకు? అసోంటిది ఏం లేదు అని అనుకొచ్చింది. మరి సినిమాలు చేయన్నదట, అదెందుకు అని అంటే గ్యాప్ రాలేదు, కావాలనే తీసుకుంది. ఇప్పుడు మా బిడ్డ MBBS చేస్తుంది కదా, నీటు PG పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నది. అందుకే ఆ ఎగ్జామ్లు అయిపోయినాక ఎప్పట్లేగానే సినిమాలు చేస్తుందని చెప్పుకొచ్చి పుట్టుకొచ్చి పురుడు పోసుకుంటున్న పుకార్లకు పుల్ స్టాప్ పెట్టే ముచ్చడం ముంగటేసింది. ఇక ఈ వార్త ఇండస్ట్రీలో వైరల్ అయ్యే వరకలా వాస్తవానికి బ్రేక్ తీసుకుని కూడా కెరీర్కు మంచిదే. ఎందుకంటే కొన్ని సినిమాలు ఆమె ఎందుకు చేస్తుందో కూడా తెలుస్తలేదు. ఆఫర్ వచ్చిందని ఆనందంలో సైన్లు చేస్తుంది కానీ అవి బాక్సాఫీస్ కాడ బొక్క బొరలో పడుతున్నాయి. అట్లనే మా జాతర మసిబొగ్గే అయిపోయాయి. ఉస్తాద్ భగత్ సింగ్ ఉత్తదే అయిపోయింది. పరాశక్తి పత్తా లేకుండా పోయింది. జూనియర్ సినిమాకి టాకెస్ నియర్ పంటోవల్ రాలేదు. రాబిన్ హుడ్ రాడ్డే అయింది. గుంటూరు కారం గంటలనే ప్లాపని తేలిపోయింది. ఇంకో దిక్కు హిందీ అరుంధతి చేస్తుందని వచ్చే వరకలా సినిమాలు ఏమైనా కొబ్బరికాయలతో కొట్టి అక్కరే లేదు, నిమ్మకాయలతో కొట్టినా చాలు ఆ కథకి ఈమెడ సూట్ అవుతుంది అసలు అని అనుకుంటా ట్రోల్స్ చేసిరు నెట్ జనాలు. అందుకే జర బ్రేక్ ఇస్తే కూల్గా ఆలోచన చేసుకొని సక్సెస్ఫుల్ గా ముంగటి పోవచ్చు అని అంటారు చాలా మంది. చూడాలి ఇక శ్రీలీల అటు పరీక్షల పాస్ అయ్యి ఇటు కెరీర్లో కూడా హిట్ ఫ్లాప్ పరీక్షల ఎసొంటి రిజల్ట్ చూస్తుంది అనేది.